చికెన్ చెక్ చేస్తున్నారు మీరు, ఎట్లా అసలు ఏంటి సార్ అది పరిస్థితి? అందరికీ నమస్కారం. ఈరోజు ఫుడ్ సేఫ్టీ కమిషన్ గారు, ఫుడ్ లీగల్ మెట్రాలజీ కంట్రోల్ గారు ఆదేశంతో 20 టీములు ఫుడ్ సేఫ్టీ, 20 టీములు లీగల్ మెట్రాలజీ సంయుక్త దాడులు నిర్వహించడం జరుగుతుంది. టౌన్ మొత్తం హోటల్స్ అన్ని నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ హోటల్స్ అన్ని తనిఖీ చేయడం జరుగుతుంది. దాంట్లో ఆశ్చర్యకరమైన విషయాలు మీరు చూశారు కదా. ఈ ఫుడ్ ప్రిపేర్డ్ ఫుడ్ మిగిలింది ఫ్రీజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టారు. ఇది స్టైల్ అయిపోయింది, కలరు స్టైల్ అయిపోయింది ఉంది. ఇలానే అన్ని కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఈ కంప్లైంట్ ఫీడ్బ్యాక్ తీసుకుని కమిషనర్ గారు ఆదేశానుసారం ఇవాళ చేస్తూ ఉన్నాము. వివిధ రకాల హోటల్స్లో తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే మీ ముందే చూసాం కాబట్టి ఇంకా ఉంది. అన్ని ఏ హోటల్స్ ఏమున్నది అనేది మీకు అన్ని పర్టికులర్స్ ఇస్తాము. ఇప్పుడే స్టార్ట్ అయినాయి. 20 టీములు కూడా ఆల్ ఓవర్ టౌన్ అంతా చేస్తూ ఉన్నారు. మొత్తం ఎక్కడెక్కడ ఏం ఫైండ్ అవుట్ చేసిందని మేము క్లియర్గా ఇస్తామండి. సార్, డబ్బులు పెట్టి కొనుక్కొని తింటున్నా కూడా క్వాలిటీ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీకు కూడా పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వస్తున్నాయి. సో ఇలాంటి ఫుడ్ తినడం వల్ల అసలు ప్రజల ఆరోగ్యం ఏమైపోవాలి సార్? యాక్చువల్గా ఏంటంటే మనం లైసెన్స్ ఇచ్చేది వీళ్ళని చేయమనేది హార్ట్ కండిషన్లో స్టెయిల్ లేకుండా ఫ్రీజ్ చేయని ఫుడ్ పెట్టమని చెప్తా ఉన్నాం. వీళ్ళు ఏంటంటే లాభాపేక్ష తోటి నిన్న మిగిలిన ఫుడ్ కూడా మీరు చూశారు కదా, చూడండి. నిన్న మిగిలిందో మొన్న మిగిలిందో తెలియదు. ఇది ఫ్రిడ్జ్ చేసి మేబీ తీసి దీన్ని ఫ్రీజ్ చేసి ఇవాళ ఫస్ట్ అవర్లో పెడతా ఉన్నారు. మేము మీ ద్వారా హెచ్చరించేది ఏంటంటే పబ్లిక్ ఎవరైనా హోటల్కి వచ్చే వాళ్ళకి స్టైల్ కాకుండా ఉండేది, వేడిగా, తర్వాత కలర్ లేకుండా, మెయిన్ ఏంటంటే కలర్స్ కార్సినోజెనిక్